హీరో శివాజీ గారు చెప్పింది ఎంతవరకు నిజమో మనం ఈరోజు తెలుసుకుందాము. నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ఎంతవరకు రైటో ఎంతవరకు రాంగో అనేది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితేనే లైక్ మరియు షేర్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసి ఇంకో వీడియో చూసుకోండి. ఓకేనా? ద్వాపర యుగంలో ఒక స్త్రీ వస్త్రాన్ని లాగినందుకు ధర్మయుద్ధం జరిగింది. ఈ ఘోర కలియుగంలో ఒక స్త్రీని సాంప్రదాయ వస్త్రధారణ పాటించు తల్లి అని చెబితేనే యుద్ధం జరిగేలా ఉంది ప్రస్తుత తరుణం. ఎంతటి దౌర్భాగ్య స్థితికి దిగజారింది ఈ స్థితి, ఈనాటి దుస్థితి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చాటి చెప్పినటువంటి ఈ పవిత్ర గడ్డపై నేడు స్వేచ్ఛ ముసుగులో ఆ పవిత్రతను అపవిత్రం చేస్తుంటే ఏమవ్వాలి తర్వాత తరం చెప్పండి మీరే. ఆనాడు సీతమ్మ వారి పాతివృత్యము, ఆమె కట్టులో ఉన్న తేజస్సు చూసి ఆ రాక్షస రావణాసురుడే భయంతో తల వంచాడు. అడవిలో ఉన్న లంకలో ఉన్న ఆ మహాసాధ్వి కట్టుకున్న వస్త్రమే ఆమెను శ్రీరామ రక్షగా నిలిచింది. అందుకు ఆమె అగ్ని పరీక్షలో పునీతాయి నిలిచింది. ఆ తల్లి వారసత్వం మనది. మరి మన సనాతన ధర్మం అదైతే నేటి మన తరం చేసే ఘోరం ఏమిటి? స్త్రీ అంగ ప్రదర్శన చేసే వస్తువు కాదు, ఆమె పూజించబడే శక్తి స్వరూపిణి. మన సంస్కృతిని కాపాడుకునే అవకాశం, మన అదుపు మనలోనే ఉంది. అలాగే ఉండాలి. అది ప్రతి హిందువు బాధ్యత.